మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెను అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. చిన్న ప్రార్థన చేసుకోండి. కృపగలిగిన మా కన్న తండ్రి, బహుళతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయండి. నీ ఆత్మతో నింపండి తండ్రి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని తొలగించి నీ నామమునికి మేము తెచ్చుకోమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. యేసు ప్రభువును పట్టుకొని ఆయనను చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి అధిపతి అయిన పొంతి పిలాతు అనే అతనికి కొందరు అప్పగిస్తారు యేసు ప్రభువుని. అయితే ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, లోకం నరకాన్ని ఎన్నుకుంటుందా? లోకం దేవుణ్ణి విడిచి దయ్యాన్ని ఎన్నుకుంటుందా? లోకం ఏం ఎన్నుకుంటుంది? లేక మనుషులు ఏం ఎన్నుకుంటున్నారు? మంచిని ఎన్నుకుంటున్నారా, చెడుని ఎన్నుకుంటున్నారా అనే పాఠం ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. 2000 సంవత్సరాల క్రితము సుమారు భూమి మీదకి దేవుని కుమారుడు, స్వయంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం సుమారు. ఆయన మనుషులందరూ పాపము వలన నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారని, వాళ్ళందరినీ రక్షించాలని భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం సుమారు వచ్చాడు. కన్యకైన మరియ గర్భంలో ప్రవేశించి జన్మించి సుమారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నరకాన్ని తప్పించేటటువంటి మాటలు చెప్పి, అనేకులను ప్రేమించి, వ్యాధులను స్వస్థపరిచి, అనేక మంది చెడిపోయిన జీవితాలను బాగుపరిచి, చనిపోయిన వారిని లేపి చూపించి, ఎవరూ చేయలేని పనులన్నీ చేశాడు యేసు ప్రభు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక మాట కూడా అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ఇలా ఈ భూ చరిత్రలో ఈ మాట అన్నవారు యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఈ భూ చరిత్రలో పరిశుద్ధుడుగా బ్రతికిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఈ భూ చరిత్రలో అద్భుతాలు చేసిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఈ భూ చరిత్రలో తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, అందరికంటే కూడా స్వార్థం లేని ప్రేమతో ప్రేమించిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. అలాంటి ప్రేమామయుడైన యేసు ప్రభుని, అలాంటి మంచి మాటలు చెప్పిన యేసు ప్రభుని ఈ లోకం ఏం చేసిందో, ఏం చేస్తుందో గమనిస్తే, అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలందరూ
వారి పెత్తనమే సాగాలని, వారి అధికారమే చెల్లాలని మంచి చేస్తున్న యేసు ప్రభువుని చూసి అనేకులు ఆయనను వెంబడిస్తుండగా చూసి, అరే ఈయన ఎవరో ఈరోజు వచ్చాడు, ఈయన వెనకాల జనమంతా వెళ్ళిపోతున్నారు, మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మనకు విలువ లేకుండా పోయింది, మనం చేస్తున్న పనులన్నీ అతను బయట పెట్టేస్తున్నాడు, మనల్ని నిందిస్తున్నాడు, మనం చేస్తున్న తప్పప్పులన్నీ కూడా సొంతగా చేయడానికి వీలు కలగడం లేదు అని యేసు ప్రభు మీద కొందరు కుట్ర పన్నారు. కుట్ర పన్ని ఈయన ఇంకా మన మధ్య ఉంటే మన ఇష్టానుసారంగా మనం అధికారం చెలాయించలేము, ఈయన మన మధ్య ఉంటే ఇక మన మాటలు మన ఆటలు సాగవు అనుకొని ఈయనను ఎలాగైనా చంపేయాలి, ఈయనను ఎలాగైనా దూరం చేసేసేయాలి, ఈ భూమి మీద లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగా యేసు ప్రభు ఏ నేరము చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, అంత మంచి చేసినప్పటికీ వాళ్ళ అధికారానికి వాళ్ళ పెత్తనానికి అడ్డొస్తున్నాడని, వాళ్ళ ఇష్టానుసారమైన విచ్చలవిడితనానికి అడ్డొస్తున్నాడని యేసు ప్రభుని పట్టుకొని బంధించారు. యేసు ప్రభుని పట్టుకొని బంధించి అధిపతి అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు పిలాతు దగ్గరికి తీసుకెళ్తే 27వ అధ్యాయం 11వ వచనంలో యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతను చూచి, నీవన్నట్టే అనేది. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరము ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరికొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా అడుగుతున్నారు. అందుకు అధిపతి, ఎందుకు ఏ దుష్కారము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసింది. పిలాతు అల్లరి అగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. లోకం ఎవరిని ఎందుకు చేస్తుంది? లోకం ఎవరిని కోరుకుంటుంది? ప్రేమ బిడ్డలారా చూడండి, లోకం ఎవరికి ఓటేస్తుంది, ఎవరు తమకు కావాలని, ఎవరు తమల్ని పరిపాలించాలని ఎన్నుకుంటుంది, లోకం ఎందులో అభివృద్ధి కావాలనుకుంటుంది, లోకానికి ఏది బాగుంది.
మంచి పనులు చేస్తూ, చనిపోయిన వారిని బ్రతికిస్తూ, పేదలకు ఆదరణ కలిగిస్తూ, ధర్మము నీతి చెబుతూ బాగు చేస్తున్న యేసు ప్రభువుని బంధించారు. ఇతడు మాకొద్దు, ఇతడు ఉంటే మాకు నీతి న్యాయములు ధర్మం చేయమని చెబుతుంటాడు. ఇతడు ఉంటే మేము మా ఇష్టానుసారంగా చేయలేము అని కుట్ర పన్ని అసూయ చేత యేసు ప్రభుని పిలాతుకు అప్పగించారు. అప్పుడు బరబ్బా అనే ఒక నరహంతకుడు, ఒక దొంగ, ఒక దుష్టుడు ఉన్నాడు జైల్లో. ఈ యొక్క అధిపతికి సంవత్సరం ఒక అలవాటు ఉంది. సంవత్సరానికి ఎవరినైనా ఒక ఖైదీని, ఒక నేరస్తుని విడుదల చేసే అలవాటు ఉంది. సంవత్సరం ఎవరైనా విడుదల చేయొచ్చు, ఆయనకి అధికారం. అదొక అలవాటు చేసుకున్నాడు. అప్పుడు ఈ జనాలందరూ కూడా యేసు ప్రభుని తీసుకొచ్చి పట్టారు. అధిపతి దగ్గర పెట్టినప్పుడు అధిపతి యేసు ప్రభుని ప్రశ్నించాడు. ఇతడు ఏమైనా నేరం చేశాడా, నేరస్తుడా అని పరిశీలించినప్పుడు అధిపతి యొక్క భార్య కూడా భయపడింది యేసు ప్రభు విషయంలో. రాత్రి ఆ అధిపతి యొక్క భార్య పడుకున్నప్పుడు రాత్రి కలలో వచ్చిందంట, అయ్యా ఆయన నీతిమంతుడు, దయచేసి ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అధిపతి యొక్క జడ్జి యొక్క భార్యకి కలలో వచ్చినప్పుడు ఆ భార్య పరుగుతుకుంటా వచ్చి అధిపతితో చెప్పింది, అయ్యా ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన ఏం చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ అధిపతి ఇంకా భయపడతాడు. యేసు ప్రభుని అడుగుతాడు, నీవు రాజువా? అవును, నువ్వు అన్నట్టే నేను రాజుని. చూసారా, ఈ లోకం ప్రేమ దేవుని బిడ్డలారా దేన్ని ఎన్నుకుంటుంది? అప్పుడు అధిపతి అంటాడు, యేసు ప్రభుని ప్రశ్నించిన తర్వాత యేసు ప్రభుని పట్టించిన ప్రజల దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదిగో మీరేనే పట్టించారు కదా, ఇందులో నాకు ఏ దోషము కనబడలేదు, ఇందులో నాకు ఏ పాపము కనబడలేదు, మీరెందుకు అసూయ చేత అతన్ని అప్పగించారు అని అన్నప్పుడు ఈ యొక్క అధిపతి ఎలాగైనా యేసు ప్రభుని విడుదల చేయాలనుకుంటాడు. ఈ యేసు ప్రభు మంచోడు కదా, ఇతన్ని విడిచిపెట్టాలనుకుంటాడు. కానీ లోకం ఏం చేస్తుందో చూడండి. లోకం ఎవరిని ఎన్నుకుంటుందో, లోకం ఎవరికి ఓటేస్తుందో, లోకం ఎవరిని అనుసరించాలనుకుంటుందో, లోకానికి ఏది బాగుందో ఒకసారి చూస్తే బరబ్బా దొంగ అవుతాడు. ఈ బరబ్బా ప్రేమ దేవుని బిడ్డలారా దొంగ, నరహంతకుడు. ఇలాంటి నరహంతకుడైన, దొంగ అయినా, చెడ్డవాడైనా, పాపి అయిన బరబ్బాని ప్రజలు కోరుకుంటున్నారు. నీతిమంతుడైన యేసుని సిలువ వేసి చంపేయండి అంటున్నారు. లోకం ఏం కోరుకుంటుందో ఒకసారి ఆలోచించాను. లోకం ఎటు పోతుందో ఒకసారి ఆలోచించాను. లోకానికి ఏది బాగుందో ఒకసారి ఆలోచించాను. ఏమండి, దేవుడు పరిపాలిస్తే బాగుంటుందా, దుష్టులైన మనుషులు, పాపులైన మనుషులు పరిపాలిస్తే బాగుంటుందా ఒకసారి ఆలోచించాను. కానీ మనుషులు ఎవరిని కోరుకుంటున్నారు? మనుషులు ఎవరిని కోరుకుంటున్నారని మనం కానీ ఆలోచిస్తే ఈ లోకంలో మంచి కంటే చెడు ఎక్కువగా ఉంది, నీతి కంటే పాపం ఎక్కువగా ఉంది. కారణం ఏంటి? మనుషులందరూ కోరుకున్నది పాపాన్ని, మనుషులందరూ కోరుకుంటున్నది చెడుని, మనుషులందరూ కోరుకుంటున్నది పాప భోగాలను, నాశనాన్ని. ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకుంటున్నారు. దేవుణ్ణి కోరుకోవాల్సింది పోయి మనుషుల్ని కోరుకుంటున్నారు. ప్రేమగా దేవుని బిడ్డలారా, లోకం, మనుషులు యేసును విడిచి బరబ్బాని ఎన్నుకుంది. ఎవరిని?
లోకాన్ని విడిచి బరబ్బాని ఎన్నుకుంది. మాకు బరబ్బా కావాలి, మాకు బరబ్బా కావాలి, మాకు బరబ్బా కావాలి. ఈ బరబ్బా వచ్చి ఏం చేస్తాడు? వీళ్ళకి బైబిల్ బోధిస్తాడా? బరబ్బా వచ్చి ఎలాగో మంచిగా ప్రవర్తన చేయాలో నేర్పిస్తాడా? నీతివంతమైన ప్రవర్తన నేర్పిస్తాడా? భక్తి పనులు చేస్తాడా? పరలోకం తీసుకెళ్తాడా బరబ్బా? దైవభక్తులుగా మారుస్తాడా? సాతాను నుంచి విడిపిస్తాడా? దొంగతలు మానిపిస్తాడా? వ్యభిచారం మానిపిస్తాడా? నరహత్యలు మానిపిస్తాడా బరబ్బా? బరబ్బా వలన లోకానికి ఏం ప్రయోజనం? బరబ్బా చెడ్డోడే, బరబ్బా నరహంతకుడే, మోసగాడే. వీళ్ళందరూ బరబ్బాని కోరుకుంటున్నారు ఏంది? యేసు ప్రభుని విడిచిపెట్టి. ప్రభువా, నిన్ను కాకుండా ఈ లోకం బరబ్బాని ఎందుకయ్యా కోరుకుంది అని అంటే దానికి ప్రభువు చెప్తున్నాడు సమాధానము. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. చూసారా? యేసు ప్రభు వచ్చి నేనే దేవుడను, దేవుని కుమారుడను, పరలోకం ఉంది, నరకం ఉంది, మీరు నా నామములో బాప్తిసం తీసుకొని నేను చెప్పినట్లుగా బైబిల్ ప్రకారం నడిస్తేనే ఆ నరకాన్ని తప్పించుకుంటారు, మంచి జీవితం పొందుతారని యేసు ప్రభు ఈ లోకానికి బోధించడానికి వచ్చాడు. యేసు ప్రభు మానవులను రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు మానవులందరి యొక్క పాపాల నిమిత్తము బలైపోవడానికి వచ్చిన రక్షకుడు యేసు. భూమి మీద ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఏం జరుగుతుంది? దేవుణ్ణి ఎన్నుకుంటున్నారా? దయ్యాన్ని ఎన్నుకుంటున్నారా? దేవుడి పరిపాలన కోరుకుంటున్నారా? మానవుల పరిపాలన కోరుకుంటున్నారా? మంచిని కోరుకుంటున్నారా? చెడుని కోరుకుంటున్నారా? ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు నన్ను కోరుకోరా అన్నాడు. లేదు లేదు లేదు, దేవుడా నీ నీతి నువ్వు మాకు అవసరం లేదు, మాకు సాతానే కావాలి, మాకు చెడ్డవాళ్లే కావాలి. ఏమండి? ఇంటికి తండ్రి ఒక్కడే ఉంటాడు. ఇంటికి తండ్రి ఒక్కడే ఉంటాడు. మనం మా నాన్నను చూసినప్పుడు ఈయన మా నాన్న, ఈయన ఒక్కడే మా నాన్న అంటాం అంతే. ఆ దారిలో పోయేవాడిని ఎవరినైనా నాన్న అంటావా? అనం. కానీ లోకం ఏముంటుందో తెలుసా? లోకం ఏముంటుందో తెలుసా? ఇదిగో ఆయన దేవుడే, ఈయన దేవుడే, ఈయన దేవుడే అంటే ఈయన మా నాన్నే, ఈయన మా నాన్నే, ఈయన మా నాన్నే. ఎంతమంది నాన్నలు నీకు? ఎంతమంది తండ్రులు నీకు? ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకం ఎందుకు దేవుణ్ణి ఎరగకుండా పోయింది? ఎందుకు దేవుణ్ణి ఎన్నుకోకుండా పోయింది? ఎక్కువ మంది కూడా, అనేకులు, అందరి గురించి కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను, ఎక్కువ భాగం గురించి చెప్తున్నాను. ఈ లోకంలో ఎక్కువ శాతం పాపాన్నే కోరుకుంటున్నారండి, ఎక్కువ శాతం చెడ్డవాళ్ళనే కోరుకుంటున్నారండి, ఎక్కువ శాతం మనుషుల్నే కోరుకుంటున్నారండి, ఎక్కువ శాతము ఈ లోకంలో తమ ఇష్టానుసారంగా బ్రతకడానికి, నాశనం అయిపోవడానికే కోరుకుంటున్నారు. దేవుడు యేసు ప్రభుని పంపించి ఈయన నమ్మండి అన్నాడు. దేవుడు యేసు ప్రభుని పంపించి ఈయనలోనే మీకు రక్షణ ఉంది అన్నాడు. దేవుడు యేసు ప్రభు తన ప్రియకుమారుణ్ణి మానవుల పాపాల కోసం బలిగా అర్పించాడు, ప్రాణం ఇచ్చాడండి. కలవరి శిలువలో యేసు ప్రభు అల్లాడిపోయాడు మానవుల కోసం.
ఈ యొక్క శిలువ త్యాగాన్ని మానవులు గుర్తించారా? యేసు ప్రభు యొక్క మరణాన్ని, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని, యేసు ప్రభు యొక్క మాటలని ఈ లోకం గుర్తించిందా అంటే లేదండి, గుర్తించదు. లోకం ఏమి ఎన్నుకుంటుంది అంటే, లోకం దేవుణ్ణి, నీతిని కాదండి, లోకం దయ్యాన్ని, లోకం పాపాన్ని, లోకం నరకాన్ని ఎన్నుకుంటుంది. ప్రేమంతులు బిడ్డ, చూడండి, రోజు రోజుకి భూమి మీద పాపం ఎక్కువ అవుతుంది, కానీ రోజు రోజుకి దైవ భక్తులను, దేవుడిని మనుషులందరూ తిట్టడం, చంపడం చేస్తున్నారు, కానీ భూమి మీద రోజు రోజుకి నీతి న్యాయములు పెరగడం లేదు. కారణము, మనుషులు తమ మనస్సులో దేవుణ్ణి కాకుండా దయ్యాన్ని, చెడుని ఎన్నుకుంటున్నారు. దైవ పరిపాలన కాకుండా, మంచి పరిపాలన కాకుండా, ప్రేమను పెట్టారా, మనుషులందరూ కూడా చెడ్డవాడైన సాతాను యొక్క పరిపాలన కోరుకుంటున్నారు. మరి అందుకే యేసు ప్రభు అన్నాడు, అయ్యా, ఆయన మనం అడిగినప్పుడు, నిన్ను కాకుండా లోకం బరబ్బను ఎందుకు ఎన్నుకుంది అని అంటే, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, నేను లోకము మిమ్మల్ని ద్వేషింపలేదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. యేసు ప్రభు వచ్చి నిజం చెప్పాడు కనుక, నేనే దేవుడిని అని చెప్పాడు కనుక లోకం యేసు ప్రభుని ద్వేషిస్తుంది, ఎన్నుకోవడం వల్ల. యేసు ప్రభు పరిశుద్ధుడిగా బతికాడు కనుక లోకం యేసు ప్రభుని ద్వేషిస్తుంది, ఎందుకంటే లోకం పరిశుద్ధుడిగా బతకదు కదా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి చూపించాడు కనుక, యేసు ప్రభు ప్రేమతో నీతిగా బతకమన్నాడు కనుక, పరలోకం గురించి చెప్పాడు కనుక, నరకం గురించి చెప్పాడు కనుక లోకానికి పరలోకము, నరకము నచ్చదు. ఎందుకు నచ్చదు? అది పాపాన్ని కోరుకుంటుంది, అది విచ్చలవిడి జీవితాన్ని కోరుకుంటుంది. పరలోకం వెళ్ళాలంటే ఏ వదిలిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. మరి పాపులను దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు పాపం చేయకండి, పాపం చేస్తే నరకంలో పడవలసి వస్తుందని దేవుడు పాపులను హెచ్చరిస్తుంటే, పాపం చేసే వారికి పాపాన్ని హెచ్చరించే వాళ్ళంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. చూడండి, ఎవరైనా మంచి చెప్తే మంచి చెప్పిన వారి మీద జనం కోప్పడతారా? అబ్బా, దండేసి ఎంత గొప్ప మాటలు, మంచి మాటలు చెప్పావయ్యా, మాకు కావలసిన మాటలు చెప్పావయ్యా, మమ్మల్ని సరిచేసే మాటలు చెప్పావయ్యా, మమ్మల్ని మార్చే మాటలు చెప్పావయ్యా అని అభినందిస్తారా? చేయరు. మంచి చెబితే చాలు, ఇక వాడి మీద కోపం, వాడి మీద పగ, వాడిని దూరం చేయడము, వాడిని నానా రకాలుగా ఇబ్బంది పాలు చేయడం. యేసు ప్రభుని చూడండి ఎలా చేశాడు మానవులు. లోకం ఏం చేశాడండి యేసు ప్రభు? మంచి మార్గం బోధించాడు, మంచి మాటలు చూపించాడు, మంచి జీవితం జీవించి చూపించాడు. ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు జీవించని విధంగా యేసు ప్రభు జీవించి చూపించాడు. అలాంటి మహనీయుణ్ణి, అలాంటి దేవుణ్ణి, అలాంటి పరిశుద్ధుణ్ణి, అలాంటి నిజమైన సంగతులు చెప్పిన వాడిని, అలాంటి చనిపోయిన బతికిచ్చిన దేవుణ్ణి, స్వస్థత ఇచ్చిన దేవుణ్ణి, చెడ్డ జీవితాల్ని మార్చిన దేవుణ్ణి కోరుకోవడం లేదండి జనం. చూడండి, లోకం ఎటుపోతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. లోకం దేన్ని కోరుకుంటుందో చూడండి. లోకం దైవ భక్తులను ఎన్నుకుంటుందా? యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభునట్లు చెప్పినట్లుగా బతకండి, నరకాన్ని తప్పించుకోండి, పరిశుద్ధ గ్రంథాన్ని పాటించండి అనే వాళ్ళని ఎన్నుకోదు లోకం. మరి ఎవరిని ఎన్నుకుంటుందంటే, సాతాను ఎవరైతే నమ్ముతున్నారో, తమ ఇష్టానుసారమైన జీవితానికి ఎవరైతే సహకరిస్తున్నారో, అట్టి దేవుణ్ణి ఎరగని వారిని లోకము ఎన్నుకుంటుంది.
టోటల్ గా సాతాన్ని లోకము ఎన్నుకుంటుంది, నరకాన్ని ఎన్నుకుంటుంది. చూడండి, దేవుడు ముందుగానే చెప్పాడు ఈ ప్రపంచ పరిస్థితి ఎలాగుంటది, రాను 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 చివరికి ఈ భూమి అంతమయ్యే టయానికి, యేసు ప్రభు రెండవ రాకడ టయానికి ఈ యొక్క ప్రపంచం ఎలా ఉంటది అంటే భయంకరమైన నాశనంలోకి, భక్తిహీనతలోకి, పాపంలోకి, దుర్మార్గతలోకి, అన్యాయంలోకి, కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది భూలోకం, మనుషులు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈరోజు మన భూమి మీద, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి కార్యాలు దేవుడు చెప్పిన మాటకు సాక్ష్యాలు. చర్చిలు పగలగొట్టేస్తున్నారు, దేవాలయాలు, బైబిళ్ళు తగలబెట్టేస్తున్నారు, దైవ గ్రంథాలు, నీతి మాటలు, పరలోకం తీసుకెళ్లే మాటలు, దేవుని మాటలు. నీతిమంతులను చంపేస్తున్నారు, పాపులను ఎన్నుకుంటున్నారు, పాపులకు సపోర్ట్ వస్తున్నారు. ఈరోజు పథకం ఎవరికి ఉంటది? నీతిమంతుడుగా, డబ్బు అధికారం పదవి ఉన్నోడుగా. డబ్బు అధికారం పదవి ఉన్నోడిని గౌరవిస్తారు, మంచోడిని ఎవడు కూడా లెక్క చేయడు. మంచి మాటలు చెప్పేవాడిని చేతకానోడండి ఈ లోకానికి. మంచి చేసేవాడు ఈ లోకానికి అవసరం లేదు. మమ్మల్ని చంపేవాడు కావాలి, మమ్మల్ని మోసం చేసేవాడు కావాలి, మమ్మల్ని నరకానికి పంపించేవాడు కావాలి, మమ్మల్ని ఇష్టానుసారంగా బ్రతకనిచ్చేవాడు కావాలి అని ఈ లోకం నరకాన్ని, సాతాన్ని, పాపాన్ని, చెడుని, నాశనాన్ని ఎన్నుకుంటుంది. కనుక దేవుడు ప్రేమ దేవుని బిడ్డలారా చెప్పాడు, తనను నమ్మిన మనతో అంటున్నాడు. ఏమంటున్నాడు? లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ తన క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. గుర్తుపెట్టుకోండి. మనము ఎప్పుడు ఇంకొకటికి పగైపోతామంటే మనం మంచి కాదు, అవతల వాళ్ళు చెడ్డ చేస్తుంటే ఆ చెడ్డని మనం సమర్థించినంత వరకు మనకు వాళ్ళకి తేడా రాదు, తగాదా రాదు. అయ్యా ఈ తాగుడు మానే అంటే చాలు, ఇది వచ్చేస్తుంది వాడికి మనకి తగాదు. ఈ తప్పు పని మానే అంటే చాలు, అక్కడి నుంచి ఇంకా మనకి తగాదా. చూసారా? ఎందుకు మంచి మాట చెబితే తగాదా వస్తుంది? ఎందుకంటే అవతలి వాళ్ళు మంచి మాటని స్వీకరించే మనస్తత్వంలో లేరు. ఇంకో మాట అన్నాడు, మంచి మాట. యోహాను సువార్త 15:19 చూడండి ఒకసారి. యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటేనే, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఏమండి చూడండి ఒకసారి. యేసు ప్రభువును మాత్రమే వద్దనుకుందా ఈ లోకం? యేసు ప్రభువును మాత్రమే కాదు, యేసు ప్రభు గురించి నీతి మాటలు చెప్పే ప్రతి వాడిని కూడా ఈ లోకం ఒప్పుకోదు, ఓర్చుకోదు, ఇష్టపడదు. కారణం ఏంటి? యేసు మాటలు, యేసు బోధ ఈ లోకానికి మంచిని, నీతిని చెబుతున్నాయి కనుక దేవుని మాటలైన యేసు ప్రభు యొక్క మాటలు ఈ లోకానికి పడదు. అందుకే చూడండి, యాకోబుని ఖడ్గంతో చంపేశారు. అపోస్తలులను స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఏ నేరానికి? దేవుడు గురించి చెప్పినందుకు. అది నేరమా ఈ లోకానికి? ఏమో దేవుడి గురించి చెప్తే నేరమా? అవును, ఈ లోకానికి నేరమే. ఎందుకంటే సాతానికి దేవుడు అంటే ఇష్టం లేదు, పాపులకు దేవుడు అంటే, నీతి అంటే ఇష్టం ఉండదు. కనుక ఎవరిలో దేవుడు ఉంటాడో
వారు దేవుని సంబంధి అవుతాడు, దేవుని నీతి ఇష్టపడతాడు, మంచిని ఇష్టపడతాడు, దేవుణ్ణి కనుగొంటాడు, దేవుని బిడ్డ అయిపోతాడు, యేసు ప్రభు బిడ్డ అయిపోతాడు. వాడు నిజాన్ని కనుగొంటాడు, నాన్నని కనుగొంటాడు. ఈయన ఒక్కడే మా నాన్న అంటాడు. ఏమంటాడు? ఈయనొక్కడే మా నాన్న అంటాడు. అదే నాన్నని కనుగొనని వాడు, దేవుణ్ణి కనుగొనని వాడు ఏమంటాడు? ఈయనా మా నాన్నే, ఆయనా మా నాన్నే, ఈయనా మా నాన్నే అంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైతే దైవ భక్తులుగా దేవుని యొక్క మాటలు చెబుతున్నారో వాళ్ళని కూడా లోకం ద్వేషిస్తుందట. లోకం ద్వేషిస్తుందట. లోకం అంటే ఎవరు? లోకం అంటే ఎవరంటే యేసు ప్రభువే దేవుడు అని కనుగొనని వాళ్ళు లోకం. యేసు ప్రభు మాటల ద్వారా మనం పరలోకానికి వెళ్తాం అని కనుగొనని వారు లోకం. యేసు ప్రభువే సృష్టికర్త, యేసు ప్రభు పాపము లేని దేవుడు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన దేవుడు, యేసు ప్రభు మానవుల పాపాల కోసం శరీరం రక్తం ఇచ్చాడు అని ఎవరైతే కనుగొనరో వాళ్ళు లోకం. ఈ లోకస్తులు వాళ్ళలో ఎవరిని ఉంచుకొని ఉంటారు? దయ్యాన్ని ఉంచుకొని ఉంటారు. ఆ దయ్యము వాళ్ళలో ఉండి, సాతాను వాళ్ళలో ఉండి ఏం చెప్తున్నాడో తెలుసా? రేయ్, బైబిల్ని నమ్మొద్దు, యేసు ప్రభు చెప్పినట్లు చెయ్యొద్దు అని వాళ్ళ లోపల ఉన్న దయ్యము సాతాను వాళ్ళకి ఆలోచన ఇస్తుంటాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట? రోమా 1:28 చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. రోమా 1:28 రోమీలకు రాసిన పత్రిక 1:28 ఉంది. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిన గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చూసారా? అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండినుకొనిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవదేశులు, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయుతులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునై ఉండిరి. చూసారా? ఇలాంటి కార్యాలన్నీ చేసే వాళ్ళు ఎవరు? సాతాను సంబంధులు. వాళ్ళనే లోకులు అంటారు. దేవుడు ఒక మాట అన్నాడు, నీకు జీవ మార్గం కావాలా, నరకం కావాలా, పరలోకం కావాలా, నరకం కావాలా, ఆనందం కావాలా, బాధ కావాలా అని మానవుల ఎదుట నిర్ణయాన్ని పెట్టాడు. ఎన్నుకోమన్నాడు. నేను కావాలా, దెయ్యం కావాలా ఎన్నుకోమన్నాడు దేవుడు మనుషులను. మంచి కావాలా, చెడు కావాలా ఎన్నుకోమన్నాడు దేవుడు మనుషులను. నీకు మంచి చెప్పేవాళ్ళు కావాలా, నీకు చెడు చెప్పేవాళ్ళు కావాలా ఎన్నుకోమన్నాడు దేవుడు మనుషులను. ఎవరిని ఎన్నుకుంటుంది ఈ లోకం? దానియేలుని సింహాల భూమిలో వేసింది ఈ లోకం. షడ్రక, మెషక, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసింది ఈ లోకం. బాప్తిస్మిచ్చి యోహాను తల తీసింది ఈ లోకం. నీతిమంతులను చంపుతుంది ఈ లోకం. అందుకే తన బిడ్డలైన, తనను నమ్ముకున్న, తనను ఎరిగిన వారితో దేవుడు అంటున్నాడు, పిల్లలారా, ఈ లోకం వద్దురా మీకు. ఇది పాడైపోయిన లోకం, చెడిపోయిన లోకం, చెడునే కోరుకునే లోకం రా. కనుక నా వద్దకు వచ్చేసేయండి, పరలోకానికి వచ్చేసేయండి అని పరలోకము సిద్ధపరిచాడు తన బిడ్డల కోసం, తన మాట వినేవారి కోసం. ఈ లోకం నాశనాన్ని కోరుకుంటుందండి, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ముందుగానే చెప్పేసింది. ప్రపంచంలో ఇక ఎక్కువ టైం ఏం లేదు. టోటల్ గా యేసు ప్రభు మీదకి తిరగబడే జనాంగం రెడీ అయిపోయారు. దేవుని మీదకి తిరగబడే జనాంగం రెడీ అయిపోయారు. యేసు ప్రభు అంటే పరని వాళ్ళు రెడీ అయిపోయారు ఆ కాలం నుంచే. చెడు అంటే ఇష్టపడుతూ, మంచి అంటే అసహించే జనులు తయారైపోయారు.
ఇక భక్తిహీనులు పెరిగిపోతారు కనుక భక్తి పరులకు హింస వస్తుంది. కానీ ఎవరైతే గట్టిగా నిలబడతారో, చచ్చిపోయినా పర్లేదు, ఏ ఒక బాధ అయినా పర్లేదు, కష్టమైన అవమానమైనా పర్లేదు, నాకు యేసయ్య కావాలి అని నిలబడే వాళ్ళ కోసమే ఈ భూమి ప్రస్తుతానికి నడుస్తుంది. ఎక్కడ మంచి లేదు, ఎక్కడ ప్రేమ లేదు, ఎక్కడ కనికరం లేదు. ఏ మనిషిని చూసినా దుష్టత్వము, ఏ ఇంట్లో చూసినా సాతాను ఛాయలు. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో చూసినా, ప్రపంచంలో సాతాను ఛాయలు, సాతాను అధికారం కిందే నడుస్తున్నారు. చూడండి, రోజు రోజుకు భూమి మీద భక్తి పెరుగుతుందా, పాపం పెరుగుతుందా ఒకసారి చూడండి. మనుషులు సెల్ ఫోన్ ఎక్కువ ఎన్నుకుంటున్నారా, సినిమాలు ఎక్కువ ఎన్నుకుంటున్నారా, రాజకీయ మాటలు ఎక్కువ ఎన్నుకుంటున్నారా? చూడండి, నిన్న రిజల్ట్ వచ్చింది. ఎలక్షన్ అవ్వక ముందు నుంచి ప్రచారం రోజు నుంచి నిన్న ఎలక్షన్ ఓటు రిజల్ట్ వచ్చే వరకు కూడా ఏ మనిషిని కదిలించినా ఆయన గెలుస్తాడా, ఈయన గెలుస్తాడా, ఆయన గెలుస్తాడా, ఈయన గెలుస్తాడా, ఆయనకి వేయాలా, ఈయనకి వేయాలా, ఈయన ఎంత ఇస్తాడు, ఆయన ఎంత ఇస్తాడు. దీని మీద బిజీగా అయిపోయింది లోకం. అంతేనా? అంతకు ముందు కూడా బిజీయే. చూడండి ప్రేమైన దేవులారా, లోకం సెల్ ఫోన్ ఎన్నుకుంటుందండి టైం పాస్ చేయడానికి. లోకం పాపాన్ని ఎన్నుకుంటుందండి టైం పాస్ చేయడానికి. ఈ శరీరం ఎవరిది? దేవుడిది. ఈ ఆత్మ ఎవరిది? దేవుడిది. ఏమండి, ఈయనే మా నాన్న అని శరీరాన్ని చూసి గుర్తుపట్టిన నీవు, ఆ మీ నాన్న శరీరం లోపల ఉన్న ఆత్మ ఎవరితో ఎందుకు గుర్తుపట్ల? శరీరం ఒకటైనప్పుడు లోపల ఉన్న ఆత్మ కూడా రెండా? ఒకటే కదా. ఆ ఆత్మ ఒకటైనప్పుడు దేవుడు కూడా ఒకడే ఉండాలి కదా. చూసారా ప్రేమ? లోకము చెడుని ఎన్నుకుంటుందండి. చూడండి, మన ఊర్లో, మన ఇంట్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో, భూమి మీద, ప్రపంచంలో ఏమి ఎన్నుకుంటున్నారు మనుషులందరూ? ఏమి ఎన్నుకుంటున్నారు అంటే చెడునే ఎన్నుకుంటున్నారు, దయ్యాన్నే ఎన్నుకుంటున్నారు. దేవుడికి లోబడాల్సింది సినిమా యాక్టర్లకి, రాజకీయ నాయకులకి లోబడుతున్నారు మనుషులు, అభిమానులు అవుతున్నారు. మంచికి, దేవుడికి అభిమానులు అవ్వాల్సింది మనుషులు సినిమా యాక్టర్లకి, రాజకీయ నాయకులకి వాళ్ళకు దండం పెడుతున్నారు, నువ్వే మా దేవుడు అని. రాజకీయ నాయకులు దేవుళ్ళ, సినిమా యాక్టర్లు దేవుళ్ళ, మనుషులు దేవుడా కాదు. కనుక ప్రేమ చూడండి, యేసును ఎన్నుకోవాల్సిన లోకం బరబ్బాని ఎన్నుకుంది. నీతిమంతుని ఎన్నుకోవాల్సిన లోకం దుష్టుణ్ణి ఎన్నుకుంది. మనమైతే దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క మహాప్రేమను బట్టి, ఆయన సత్య గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టి, ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు నామాన్ని మనకిచ్చి, ఆయన రక్షణను మనకిచ్చి, పరిశుద్ధాత్మను మనకిచ్చి, ఏం జరుగుతుందో తెలుసుకునే మనస్తత్వంతో దేవుడు మనల్ని నిలబెట్టాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ధైర్యం ఉంది, మనకు ఒక ఆదరణ ఉంది. మనుషులు మనల్ని చూడకపోయినా ఏం సమస్య లేదు, ఆరోగ్యం లేకపోయినా నష్టమేమి లేదు. ఈ లోకంలో ఎలాంటి బతుకు, పేద బతుకైనా మనకు నష్టం లేదు. మంచిగా దేవుడు చెప్పిన బతుకుంటే చాలు, మనకు నిత్య జీవం, పరలోకం. మనల్ని సృష్టించిన దేవుడు మనకున్నాడు అండగా, మనకు అర్థమవుతుంది అది. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య రెండోసారి రాబోతున్నాడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి. కనుక యేసయ్య బిడ్డకు, యేసయ్యను గుర్తించిన వాడికి ఈ లోకంలో చింతే ఉండదు, భయమే ఉండదు. నిన్ను చంపుతావు, యేసు ప్రభుని వదిలేయన్నా, యేసు ప్రభుని నిజంగా నమ్మిన బిడ్డ
ప్రాణానికి భయపడ్డు, చంపుతామంటే భయపడ్డు, రోగానికి భయపడ్డు, పేదరికానికి భయపడ్డు, దేనికి భయపడ్డు, దేవుడికి ఒక్కడికే భయపడతాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు హెచ్చరిస్తున్న మాట, నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావు? ఈ శరీరం శాశ్వతంగా ఉండదు. మనుషులు ఎన్నుకుంటున్న రాజులు ఎన్ని సంవత్సరాలు ఉంటారమ్మా? 5 సంవత్సరాలు. అది కూడా గ్యారెంటీ లేదు. దేవుడు ఇస్తేనే అది కూడా. ఒక విషయం తెలుసా, ఇప్పుడు మనం చదివాం రోమా 1:28 ఏం చదివామంటే, దేవుడు ఏం చేస్తున్నాడంట, మనుషులు ఏమడిగారో అదే ఇస్తున్నాడంట. ఏమడిగారు మనుషులు? మమ్మల్ని నాశనం చేసేవాళ్ళు మాకు రాజుగా ఉంచు, మమ్మల్ని నరకానికి తీసుకెళ్లే వాళ్ళని మేము కోరుకుంటాం, వాళ్ళ వెనకాల మేము వెళ్తాం, మాకు సాతానే కావాలి అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అవునా, నేనొద్దా మీకు? నా ప్రియకుమారుడైన యేసు ప్రభు వద్దా? వద్దు. మాకెవరు కావాలి? బరబ్బా కావాలి. బరబ్బా కావాలా? దేవుడు వద్దా? అలాగైతే బరబ్బాయే మిమ్మల్ని పరిపాలిస్తాడు. బరబ్బా ఎలాంటోడు? చెడ్డోడు. సాతాను నిన్ను ఏం పరిపాలిస్తాడు? ఏం చేస్తాడు నీకు మేలు? నీ ఆత్మను రక్షిస్తాడా బరబ్బా? నీకు రోగం వస్తే స్వస్థపరుస్తాడా బరబ్బా? నీ చెడిపోయిన జీవితాన్ని నీతిగా మార్చగలడా బరబ్బా? నీకు జ్ఞానం ఇవ్వగలడా? నేను సృష్టించగలడా? నీకు దెబ్బ తగిలితే ఆదరించగలడా? కాదండి. చూడండి, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఎవరి స్వార్థానికి వాళ్ళు పనిచేసేవాళ్ళు తప్ప, నిజంగా దేవుణ్ణి ఎరిగి మనం నీతిమంతులుగా ఉండి ఇంకొకరిని నీతిమంతులుగా చేయాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట ప్రకారం నడిచే మనుషులు లోకంలో ఎక్కువ లేరని. అందుకే లోకం సాతాను వెనకాల పడిపోతుంది, నాశనానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది, బరబ్బాని కోరుకుంటుంది. మనకైతే యేసు ప్రభువే మన రాజు, మనకైతే యేసు ప్రభువే మన దేవుడు, మనకైతే ప్రేమ దేవుని బిడ్డలారా ఈ లోకం కాదు పరలోకం ఉంది. ఆయన చెప్పినట్టు ఇక్కడ బతికింది. గుర్తుపెట్టుకోండి, నువ్వే చేస్తాను. లోకము నరకాన్ని ఎన్నుకుంటుంది. చూడండి, ఒకసారి ఎవరైనా అడిగామంటే, ఎవరికైనా చెప్పావనుకో, అయ్యా యేసు ప్రభుని నమ్మయ్యా అంటే, ఎవడు చూశాడు పరలోకం నరకం? ఇలాగే కదా అనేది. అసలు దేవుడు ఉన్నాడా? ఇదే ఎన్నుకోవడం అంటే నరకాన్ని ఎన్నుకోవడం అంటే ఇదే. చూడండి, ఒక చిన్న మాట చెప్తా. పెళ్లి చేసుకున్నావు భార్యని, ఇంటికి వెళ్ళి చూడలా? కుంటిదా, గుడ్డిదా, నల్లదా, తెల్లదా, పొట్టిదా, పొడుగుదా చూడలా? నీ బెల్లాన్ని చూసావా లేదా? చూడకుండా కళ్ళు మూసుకొని వెనకాల తిరిగి తాళి కట్టేసా? కళ్ళు మూసేసి తాళి కట్టేసా? ఎన్ని చెప్పులు అరిగినాయో. ఆ ఇంటికి తిరిగి ఈ అమ్మాయి కాదు, అమ్మాయి కాదు, నల్లగా ఉంటే తెల్లగా కావాలని, పొట్టిగా ఉంటే మరీ పొట్టిగా ఉందని, చదువు లేకపోతే అసలు చదువు లేదని, ఎన్ని క్వాలిటీలు ఎన్ని పరిశీలనలు చూసినా నీవు దేవుడు ఉన్నాడో లేడో పరిశీలించా? దేవుడు లేడు చూసా, పరిశీలించావా దేవుడు లేడని? నీ కూతురు పెళ్లి చేసేటప్పుడు అల్లుడు మంచోడా కాదా, ఉద్యోగం ఉందా లేదా, ఏ లేవన వంకర పోయిందా అన్ని చూస్తావు కదా. మరి దేవుడి విషయంలో ఎందుకు పరిశీలించావు అలాగా? కనుక ప్రేమ పరిశీలించేవాడికే, వెదకేవాడికే, పవిత్రమైన మంచి మనస్సుతో శుద్ధ మనస్సుతో వెతికేవాడికే దేవుడు దొరుకుతాడు.
ఆ దేవుడు దొరికినప్పుడు ఆ దొరికిన సంతోషంలో ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా దానితో సాటి రావు. యేసు ప్రభు పక్కన ఇంకేంది, దేన్ని పెడతారు? యేసు ప్రభు కంటే ఇంకా ఎక్కువ అని ఎవరు చెబుతారు? ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన శక్తి, ఆయన క్షమాపణ. మనుషులు ఏం చేస్తారో తెలుసా? పగ పెట్టుకుంటారు. చూడండి, పగ పెట్టుకుంటారు. ఈయన గెలిస్తే వాడిని జైలు వేస్తారు, ఆయన గెలిస్తే వీడిని జైలు వేస్తారు. ఏంటి ఇదంతా? పగే. యేసు ప్రభు పగ తీర్చుకునేవాడు దేవుడి కాదు, భూమి మీద ఉన్నంత కాలం. అయితే ఒకరోజు వస్తుంది, గుర్తుపెట్టుకోవడం. భూమి మీద ఉన్న రాజులందరూ, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆ యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఆయన ఎదుట మోకరించే రోజు ఒకటి ఉంది. ఆ రోజు కోసమే దేవుడు వెయిటింగ్. ఆ రోజు కోసమే భక్తులందరూ వెయిటింగ్. ఆ రోజు కోసమే నీతిమంతులు బాధపడ్డారే, బాధపడిన నీతిమంతులందరూ కూడా ఆ రోజు కోసం వెయిటింగ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి, నిన్న 4వ తేదీ కోసం ఎంతమంది ఎదురు చూశారో. 4వ తేదీ ఆయన గెలుస్తాడా, ఈయన గెలుస్తాడా, ఆయన గెలుస్తాడా, ఈయన గెలుస్తాడా. చివరి రోజు ఉంటుంది అందరికి. ఓకేనా? యేసు ప్రభు వచ్చే రోజు ఉంటుంది. ఆ రోజు ఉంటుంది, ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఆ రోజు ఉంటుంది మన వాళ్ళందరికీ కూడా. కనుక ప్రేమేంద్రుని బిడ్డారా, మనమైతే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము నిజ దేవుడైన నజరేయుడైన యేసు క్రీస్తుని ఎన్నుకున్నాం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన పాదాల చెంతకు నడిపించుకున్నాడు. ఏమా? కనుక లోకము యేసును విడిచి బరబ్బాన్ని ఎన్నుకుంటుంది. లోకము మంచి దారిని విడిచి నరక దారిని వెళుతుంది. కనుక ఈ లోకంతో మనకు పనొద్దు. ఈ లోకంలో మనకు ఆశలు, ఈ లోకంలో మనం ఏదేదో చేయాలని వద్దు. ప్రార్థన చేస్తూ, దేవుడు చెప్పినట్టు చేస్తూ, దేవా నీ చిత్తమైతే రేపు నీ పని చేయించు అని ఆయనతో ఎదురు చూస్తూ, మనం పరలోకాన్ని ఎదురు చూస్తూ, ప్రభు రాకడిని ఎదురు చూస్తూ వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ప్రేమేంద్రుని బిడ్డలారా శాశ్వతం కాదు. మన లోకము పరలోకం, శాశ్వతమైన లోకం. ఏమా? కనుక లోకంలాగా మనం ఉండకూడదు. లోకాన్ని చూసి జాగ్రత్త పడాలి, వాక్యాన్ని చూసి జాగ్రత్త పడాలి. లోకం చూడండి వెళ్ళిపోతుందో. లోకం దేవుడికి దూరంగా వెళ్ళిపోతుంది, సాతానుతో పాటు వెళ్ళిపోతుంది. సాతాను ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండాలనుకుంటుంది లోకం. సాతానికి నమస్కరిస్తుంది లోకం. సాతానికి దాసోహం అయిపోయింది లోకం. పాపంతో నిండిపోయింది లోకం. కనుక దగ్గర పడింది భూమికి నాశనం. మానవుల నాశనం దగ్గర పడింది. దేవుణ్ణి కాదనుకున్న ప్రతివాడు నరకంలో పడుతున్నాడు. యేసు ప్రభుని కాదనుకున్న ప్రతివాడు నరకంలో పడిపోతున్నాడు. ఇక అక్కడి నుంచి రానే రాడు, ఆ బాధ తగ్గదు. మనమైతే జాగ్రత్త కలిగిన వారమై దేవుని మాటలో బాటలో మన జీవితం వెళ్ళిపోవాలంతే. ఈ లోకంతో మనకు పని లేదు, మనకు దేవుడితోనే పని. మనం దేవుణ్ణి ఎన్నుకోవాలి, ఆయన మాటను ఎన్నుకోవాలి, ఆయన అధికారాన్ని ఎన్నుకోవాలి, ఆయన చిత్తాన్ని ఎన్నుకోవాలి. మన సొంత ఇష్టాలు పాపానికి నడిపిస్తాయి. మన సొంత ఆలోచనలు విచ్చలవిడి జీవితానికి నడిపిస్తాయి. కాబట్టి కట్టడ అవసరం. కట్టడ తెలుసా? ఈ లోకం ఏముంటుందో తెలుసా? ఈ లోకం గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు తీసేసి సాతాను మాటలు పెడతామని చెప్తుంది ఈ లోకం త్వరలో. హలో, దేవుని మాటలు భూమి మీద ఉండకూడదు, సాతాను మాటలు లోకంలో ఉండాలి అని పెట్టబోతుంది. ఆ సాతాను మాటల్ని పెట్టే వాళ్ళనే ఈ లోకం ఎన్నుకుంటుంది. మరి సాతాను మాటలు నిన్ను బాగు చేస్తాయి, లోకాన్ని బాగు చేస్తా అంటే నాశనం చేస్తాయి. ఇది మోసం అని వాళ్ళకి తెలియడం వల్ల ఇది మోసం అని ఒక రోజు తెలుస్తుంది. చనిపోయిన తర్వాత తెలుస్తుంది, అరే మేము ఎన్నుకుంది మోసాన్ని.
మేము నమ్మింది దెయ్యాన్న అని లోకం గుడ్డలు బాదుకుంటుంది. ప్రకటన గ్రంథం 1:7 ఆయనను చూచి భూజనులందరూ రమ్ము కొట్టుకుందరు. ఎందుకు? నీతిమంతుడైన దేవుడిని మేము ఎన్నుకోలేదు. మేము రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నాము, సినిమా యాక్టర్ని ఎన్నుకున్నాము, మనుషుల్ని ఎన్నుకున్నాము, శాతాన్ని ఎన్నుకున్నాం, కానీ దేవుడిని ఎన్నుకోలేదు. ఇన్ని రోజులు మాకు చెప్పాడే, మా కోసం ప్రాణం పెట్టాడే అని గుండెలు బాదుకుంటారట. మనం గుండెలు బాదుకునే గుంపులో ఉండకూడదు. మనం యేసు ప్రభు రాగానే సంతోషంగా నా దేవుడు వస్తున్నాడు, నా ప్రభు వస్తున్నాడు, నేను నమ్మిన నా దేవుడు నిజ రక్షకుడు వస్తున్నాడు అని సంతోషంగా ఆయన ఎదుర్కొనే గుంపులో ఉండాలి. కనుక జాగ్రత్త సంఘమా, లోకం నరకానికి పడిగడుతుంది. లోకం నరకాన్ని ఎన్నుకుంది. మనం యేసు ప్రభుని, పరలోకాన్ని వెంబడించాం. పరిశుద్ధతను, నీతిని, న్యాయాన్ని వెంబడించాలి. మనం లోకం పాపాన్ని వెంబడిస్తుంది, దాని ప్రతిఫలము నరకం. మనం దేవుణ్ణి వెంబడిస్తే దాని ప్రతిఫలము పరలోకం. గుండెల్లో యేసు ఉండాలి, మనిషి కాదు. హృదయములో, మనస్సులో యేసు ఉండాలి. అప్పుడే మన జీవితం, మన ఆలోచన, మన క్యారెక్టర్ బాగుంటుంది. మనస్సులో సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకో, వాడు పిచ్చిగా వేస్తే వీడు కూడా పిచ్చాడు. వాడు మందు తాగితే వీడు కూడా మందు తాగుతాడు. వాడు దొంగ అయితే వీడు కూడా దొంగ అవుతాడు. వాడు అబద్ధికుడు అయితే వీడు కూడా అబద్ధికుడు అవుతాడు. సాతాను అబద్ధికుడు. సాతాను ఎవరిలో ఉంటాడో వాళ్ళంతా అబద్ధికుడు. సాతాను నరకంలో పడవేయబడతాడు. సాతాన్ని ఎవరు ఎన్నుకుంటారో, వెంబడిస్తారో వాళ్ళందరూ కూడా నరకంలో పడతారు. యేసు పరిశుద్ధుడు. యేసు ఎవరిలో ఉంటాడో వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు. లోకాన్ని చూచి ఆశ్చర్యపోవద్దు, నాశనానికి వెళ్తుంది అది. లోకాన్ని చూచి మచ్చల పడద్దు. అబ్బో ఏది ఇలా చేస్తున్నారు, అది ఆనందం కాదు, ఆర్తనాదం. ఇందాక జీవన్ పాడాడు, పాతాళములో ఆత్మల ఆర్తనాదం. అక్కడికే వీళ్ళ ప్రయాణం, అక్కడికే. ఓకేనా? మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు ఆయన రాకల్లో వెళ్ళిపోతాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగు.